హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి లెమన్ వాటర్ అనమాట. నిమ్మకాయ నీళ్ళ అనుకోకండి, నిమ్మకాయ నీళ్ళే. పుట్టి పంచదార నిమ్మరసం పిండుకొని తాగితే ఏముంటుందండి. ఇంకా చాలా హెల్దీగా నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఇంటిల్లపాది తాగేలాగా నేను మీకు చేసి చూపిస్తానమాట. చాలా కమ్మగా ఉంటుంది. ఈ ఎండాకాలం ఇలా తీసుకోవటం వల్ల మంచిగా ఒంటికి సలవ చేస్తుంది, కడుపుకి హాయిగా ఉంటుంది. అంతేకాదు నోటికి రుచిగా కూడా ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి. మీకు పంచదార ఇష్టం లేదనుకో పటిక బెల్లం తీసుకోవచ్చు. పంచదారని పౌడర్ లాగా చేసుకుని అయినా వేసుకోవచ్చు. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఒక 2 నిమ్మకాయల దాకా రసం పిండుకోవాలన్నమాట. దీంట్లోకి ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి. ఎక్కువ మంది ఉన్నారనుకో 3 నిమ్మకాయల దాకా తీసుకోండి. పంచదార కూడా పెంచుకోవాలి. మనం కొంచెం నీళ్ళు వేసుకొని ఈ పంచదార అంతా కూడా నిమ్మరసం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అదే మీరు పౌడర్ షుగర్ తీసుకున్నారనుకో ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు వీటిలోకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు తీసుకోండి, స్వీట్ని బట్టి. ఇప్పుడు నీళ్ళన్నీ వేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న కటోరా వేసుకోవాలి. కటీరా చాలా రకాల పేర్లు ఉన్నాయంట దీనికి, నాకు ఇదే తెలుసు. అంతేకాదండి, ఇది ఒక చెట్టు నుంచి తీసే గమ్మంట. హెల్త్కి చాలా మంచిది. ఈ ఎండాకాలంలో ఇవి తీసుకోవటం వల్ల ఒంటికి బాగా చలవ చేస్తుంది అనమాట. ఇది వేసుకొని ఒకసారి కలపాలి. ఇప్పుడు దాంతోపాటు మనం నానబెట్టుకొని ఉంచుకున్న 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఉంచుకున్న సబ్జాలు వేసుకోండి. ఈ సబ్జాలు కూడా ఎండలకి చాలా మంచిది అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. దీంట్లో కొంచెం మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. మంచి స్మెల్తో చాలా బాగుంటాయి అనమాట ఈ నీళ్ళు అనేవి, లెమన్ నీళ్ళు అనేవి. మనం నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా, ఒట్టి నిమ్మకాయ నీళ్ళే తీసుకోకుండా ఇలా తీసుకుంటూ ఉండండి. ఈ కటీరా ఇవన్నీ వేసుకొని కూడా, సబ్జాలు వేసుకొని కూడా చక్కగా ఇలా నీళ్ళు తీసుకుంటూ ఉండండి. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీరు పంచదార ఇష్టం లేదనుకో పటిక బెల్లం తీసుకోండి. ఇప్పుడు వీటిని గ్లాసుల్లోకి తీసుకుందాం. మనమైతే నిమ్మకాయ నీళ్ళు రెడీ చేసుకున్నాం. నిమ్మకాయ నీళ్ళు అంటే ఒట్టి పంచదార నిమ్మరసం కాదండి. ఇలా వేసుకొని చక్కగా ఇంటిల్లపాది తాగేసేయండి, చాలా బాగుంటుంది అనమాట. అంతేకాదు మనకి ఒంటికి సలవ చేసేయి ఇదిగో చూసారు కదా, ఈ సబ్జా, ఈ కటోరా అన్నది కూడా చాలా మంచిది అనమాట. ఎండాకాలంలో చాలా మంచిది. బయటికి వెళ్ళి ఎక్కువగా పిల్లలు ఐస్ క్రీమ్స్, జ్యూస్ అని తాగుతూ ఉంటారు. ఆ నీళ్లు ఏమి వాడతారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇంట్లోనే మనకున్న దాంట్లోనే సింపుల్గా ఇలా చేసి పిల్లలకి ఇస్తూ ఉండండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.